సార్ ప్రెజెంట్ అందరూ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు అందులో గోల్డ్ మెడలిస్ట్. సో, అసలు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు అడ్వాన్స్ థెరపీ అది కైరోప్రాక్టిక్ అని. సో, దీంట్లో ఏం చేస్తామంటే మీకు ఒక సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఒక కార్ వీల్ బ్యాలెన్సింగ్ అలైన్‌మెంట్ ఎలా చేస్తామో, అంటే దాని టైర్లు, సెట్టింగ్స్, బ్యాలెన్సింగ్ అన్నీ దానివల్ల ఏమవుతదంటే మీకు మైలేజ్ బాగా వస్తది. టైర్లు అరగకుండా ఉంటది. సేమ్ వే హ్యూమన్ బాడీ కూడా స్పైన్, వర్టిబ్రా, స్పైనల్ కార్డ్ ఇవన్నీ ఒక మన బ్యాలెన్స్ అలైన్‌మెంట్ బాడీకి మెయింటైన్ చేయనీకి పనికొస్తది. సో, దాని అడ్జస్ట్‌మెంట్ వర్టిబ్రల్ అడ్జస్ట్‌మెంట్‌కే కైరోప్రాక్టిక్ అంటాం. ఇది ఎలా అంటే హై వెలాసిటీ, లో యాంప్లిట్యూడ్ థ్రస్ట్ అని ఉంటది. సో, ఒక చిన్న యాంప్లిట్యూడ్‌లో ఒక హై థ్రస్ట్ ఇస్తా మూవ్‌మెంట్ చేస్తాం. అది ఏం లేదు, వర్టిబ్రాస్ ఒక జాయింట్ మీద కూర్చుంటది. సో, ఆ ఫేసెడ్ జాయింట్ అంటాము. అవి ఏందంటే మన డైలీ లైఫ్‌లో పరిగెత్తాం, కూర్చుంటాం, ఎగురుతాము, ఎలా పడితే అలా పండుకుంటాము. సో, అప్పుడు ఏమవుతదంటే ఆ జాయింట్స్ కొద్దిగా ఇటు అటు కదులుతది. దానివల్ల ఏమవుతదంటే పక్కన ఉన్న నరాలు డిస్టర్బ్ అవుతది. సో, అది రేడియేటింగ్ అవుతది. మజిల్స్ గూడా టైట్ అవుతది. అలైన్‌మెంట్ డిస్టర్బ్ అయిపోతది. సో, ఆ అలైన్‌మెంట్‌కి సెట్ చేసేదానికి కైరోప్రాక్టిక్ అంటాం. సో, అది నెక్ నుంచి టో వరకు, హెడ్ టు టో వరకు కైరోప్రాక్టిక్ అడ్జస్ట్‌మెంట్ చేసి మీ అలైన్‌మెంట్ సెట్ చేస్తాము. దానివల్ల ఏమవుతదంటే జీరో బ్యాలెన్స్ మెయింటైన్ అవుతది. మజిల్ స్ట్రెయిన్ తగ్గుతది. అలైన్‌మెంట్ వర్టిబ్రల్ అలైన్‌మెంట్ స్ట్రెయిట్ ఉంటది. సో, చాలా వరకు రిలీఫ్ ఉంటది. టైట్‌నెస్ తగ్గి స్ట్రెయిన్ అవ్వదు మజిల్స్. చాలా రిలీఫ్ ఉంటది. సో, అది కైరోప్రాక్టిక్. సో, కైరోప్రాక్టిక్‌లో గూడా మీకు రకరకాల అంటే డిఫరెంట్ రీజియన్స్‌లో డిఫరెంట్ టెక్నిక్స్ ఫాలో అవుతారు. సో, అవన్నీ చేయాలంటే గూడా ఒక అసెస్మెంట్ చేసుకొని ఏమైతే కండిషన్ ఉందో, ఒక ఏజ్ పట్టి ఉంటది. అన్నీ చూసుకోవాలి. దీంట్లో గూడా ఇంక్లూజన్ అండ్ ఎక్స్‌క్లూజన్ క్రైటీరియాస్ ఉంటాయి. ఎవరెవరికి చేయొచ్చు, ఎవరెవరికి చేయకూడదు అవన్నీ అసెస్మెంట్ చేసి అప్పుడు వాళ్ళకి కైరోప్రాక్టిక్ చేయాలి. సార్ అంటే కైరోప్రాక్టిక్ చేయాల్సిన అవసరం ఈ ఏజ్ గ్రూప్‌ల వాళ్ళలో వస్తుంది అనేది ఏమన్నా ఉందా? అంటే అలా ఏజ్ గ్రూప్ అని కాదు. ఇది ఒక సెట్టింగ్స్ అంటే వర్టిబుల్ సెట్టింగ్స్. వర్టిబుల్ సెట్టింగ్స్ అంటే మీకు ఆడతా క్యాచ్ అయిపోయింది. సో, అది దానికోసం మీరు మెడికేషన్ చిన్న చిన్న టాబ్లెట్స్ తీసుకోవడము అది ఇట్స్ నాట్ కరెక్ట్. సో, దానికోసం ఏందంటే మీరు ఒక వర్టిబ్రల్ అలైన్‌మెంట్ చేపించుకుంటే, కైరోప్రాక్టిక్ అడ్జస్ట్‌మెంట్ చేపించుకుంటే అలాంటిది ఇష్యూస్ రాదు. ఏజ్ ఫ్యాక్టర్ అంటే సీనియర్ మోస్ట్ చాలా 70, 80 ఇయర్స్ వాళ్ళు ఉంటారు సీనియర్ సిటిజన్స్. సో, వాళ్ళకేందంటే బోన్స్ చాలా వీక్ ఉంటాయి. కొంతమందికి ఫ్రాక్చర్స్ అయి ఉంటాయి. కొంతమందికి ఇంప్లాంట్స్ పెట్టి ఉంటారు. కొంతమందికి క్యాన్సర్స్ ఉంటాయి. సో, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ కింద వస్తాయి. వాళ్ళకి కైరోప్రాక్టిక్ చాలా వరకు సెట్ అవ్వదు. సో, దానికోసమే అసెస్మెంట్ చేసుకొని కైరోప్రాక్టిక్ చేయాలి. ఫిజియోథెరపీలో మిగతా ఇంకా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా సార్. సో, దాని నుంచి అసలు ఇదేంటి డిఫరెంట్? అంటే ఫిజియోథెరపీ ఏందంటే జస్ట్ పెయిన్ కోసము, రీహాబిలిటేషన్, మజిల్ స్ట్రెంథెనింగ్, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, డయాబెటిక్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి త్రూ ఎక్సర్సైజెస్. కైరోప్రాక్టిక్ ఏందంటే మీకు మీ మొత్తం బాడీ అలైన్‌మెంట్‌కి సెట్ చేస్తది. మీ జాయింట్ స్టిఫ్ ఉందంటే షోల్డర్ జాయింట్‌కి సెట్ చేస్తది. మీ నెక్‌లో ఇష్యూస్ ఉందంటే ఒక మన సి1 నుంచి L4 లంబార్ వరకు, సాక్రమ్ వరకు ఏవైతే వర్టిబ్రాస్ ఉన్నాయో అవి మాల్ అలైన్‌మెంట్ వచ్చేస్తది. సో, దానికి మళ్ళీ అలైన్‌మెంట్ చేయాలి. సో, ఫిజియోథెరపీ చేసే ముందు కైరోప్రాక్టిక్ చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ బాడీకి అలైన్‌మెంట్ చేసుకోకుండా మీరు ఎంతైనా ట్రీట్మెంట్ తీసుకోండి. మళ్ళీ అలైన్‌మెంట్ డిస్టర్బ్ అయిపోతే మళ్ళీ పెయిన్ వస్తది, మజిల్ స్ట్రెయిన్ అవుతది. సో, అలైన్‌మెంట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫిజియోథెరపీ చేపించుకోవాలి. సో, ఈ 2 కలిపి చేస్తే పర్ఫెక్ట్‌గా మీకు ట్రీట్మెంట్ దొరుకుతది. సార్ మీరు కైరోప్రాక్టిక్‌లో గోల్డ్ మెడలిస్ట్. సో, మీ దగ్గరకొచ్చిన ఇలాంటి పేషెంట్స్ చాలా మందిని చూసుంటారు. సో, ఈ కేస్ డిఫికల్ట్‌గా ఉంది అని ఎప్పుడైనా అనిపించిందా ఇందులో? అంటే ఒక ఒబేసిటీ పేషెంట్స్ ఉంటారు. చాలా ఒబేస్ ఉంటారు. 140 కిలోస్, 130 కిలోస్ వెయిట్ ఉంటది. సో, వాళ్ళలో ఏందంటే మజిల్ బల్క్, ఫ్యాట్ ఎక్కువుంటది. సో, మేము చేసే అడ్జస్ట్‌మెంట్ ఏందంటే వర్టిబ్రల్ అడ్జస్ట్‌మెంట్ జాయింట్స్, స్పైనల్ వర్టిబ్రాస్‌కి. సో, వాళ్ళకి ఆ జాయింట్ వరకు రీచ్ అవ్వడం కొద్దిగా ఇబ్బందవుతది. సో, చేయడం కూడా ఇబ్బంది. ఎందుకంటే హెవీ వెయిట్ వల్ల లిగమెంట్స్, మజిల్స్ ఇవన్నీ చాలా ఏమవుతదంటే స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి. సో, దాంట్లో చేయాలంటే కొద్దిగా ఇబ్బందవుతది. సార్ ఈ ట్రీట్మెంట్ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా ఇందులో? ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కొంతమంది రేర్‌లీ అబ్జర్వ్ చేశారు ఏందంటే డల్ ఏక్ పెయిన్ ఉంటది. జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉంటది. ఎందుకంటే కొన్ని మంత్స్, కొన్ని డేస్, కొన్ని వీక్స్ నుంచి
అలైన్మెంట్ డిస్టర్బ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. నెక్ ఇలా ఉంది, ఇలాగే పెట్టేసుకొని ఉంటారు. సో మేము అడ్జస్ట్ చేస్తాం, మళ్ళీ స్ట్రైట్ చేస్తాం. సో 1 వీక్ నుంచి ఆయన నెక్ క్రాస్ ఉండేది, ఆ మజిల్స్ హ్యాబిట్యూట్ అయిపోతుంది. సో మేము మళ్ళీ సెట్ చేస్తాము, నార్మల్గా చేస్తాం. సో కండిషన్ డైరెక్షన్లో మళ్ళీ హెడ్ మెయింటైన్ చేయడానికి కొద్దిగా అడ్జస్ట్మెంట్ వాళ్ళకి 1 వీక్ కొద్దిగా టైం పడుతుంది. దాంట్లో కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది పడతాయి, మిగతా దాంట్లో ఏముండదు, చాలా ఫ్రీ ఉంటుంది. సార్ ఫిజియోథెరపీలో ఇప్పుడున్న ట్రీట్మెంట్లో వచ్చిన అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్లో డెవలప్మెంట్స్ ఏంటి సార్? ఇప్పుడు అడ్వాన్స్ అంటే లేజర్ థెరపీ వచ్చింది, హై పవర్ లేజర్, షాక్ థెరపీ, డిఫరెంట్ బెడ్స్ ఉన్నాయి. దాంట్లో డికంప్రెషన్ థెరపీ, దాంట్లో ఈచ్ సెగ్మెంట్ స్పైనల్ సెగ్మెంట్కి మనం మొబిలైజ్ చేసుకుంటా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇవన్నీ చాలా అడ్వాన్స్ వస్తున్నాయి.